డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం, వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం రహస్యంగా సమావేశం ఎందుకయ్యారు, ఈ సమావేశంలో వాళ్ళు తేల్చుకున్న నిర్ణయం ఏమిటి అనేది గనక ఒకసారి ఇప్పుడు మన బయటకు కొంత వస్తున్న సమాచారం ప్రకారంగా చూసుకుంటే, ఈ టిక్కెట్లు రాని ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇన్ఛార్జి మార్చేసిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కలిసి సమావేశం అయ్యి ఒక రహస్య భేటీ అయ్యి దాంట్లో ఏదో ఒక అవుట్కమ్ తీసినట్టుగా తెలుస్తూ ఉంది. అదేమిటయా అంటే, మూకుమ్మడిగా రాజీనామాలు చేసి జగన్మోహన్ రెడ్డి మీద ప్రెషర్ తీసుకురావాలి అనే దాని మీద వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా వస్తున్న సమాచారం. మరి జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రెషర్ వాళ్ళు తీసుకురాగలుగుతారా లేదా అనేది తీసి పక్కన పెడితే, మొన్నటికి మొన్న ఒక 11 మంది ఇన్ఛార్జీలను మారుస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక లిస్ట్ ఒకటి విడుదల చేశాడు. యాక్చువల్గా అది ఫస్ట్ లిస్టు అని పేరు చెప్పుకోవాలి. సెకండ్ లిస్టు అనే దాంట్లో కూడా ఇంకొకటి వచ్చింది. ఈ ఇన్ఛార్జీల మార్పే కాకుండా మంత్రుల్లో రోజాకి, అంబటి రాంబాబుకి, స్పీకర్ తమ్మినేని సీతారాంకి వీళ్ళెవరికి టిక్కెట్లు లేవు. టీడీపీలోంచి దూకొచ్చిన మద్దాలిగిరికి మొన్న ఫస్ట్ లిస్టులోనే అవుటు. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ ఉన్నాడంటే అతన్ని వేరే చోట టిక్కెట్ ఇస్తాము, గన్నవరంలో నువ్వు గెలవలేవు అని చెప్పినట్టుగా సమాచారం బయటకు వస్తూ ఉంది. మరి గన్నవరంలోనే గెలవలేనోడు వేరే చోట వైసీపీ పేరు చెప్పుకొని గెలవగలుగుతాడంటారా? దాంతోపాటుగా టీడీపీ నుంచి ఎవరైతే జంప్ అయ్యి వచ్చారో వాళ్ళందరికీ మూకుమ్మడిగా హ్యాండ్ ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. నమ్మిపోయినందుకు నట్టేట మునిగారు అన్నట్టుగా అయింది వాళ్ళ పని. ఇక స్పీకర్ తమ్మినేని విషయం అయితే అది మరీ ఇంకా చాలా అవమానకరమైంది అదన్నమాట. ఆయన సొంత నియోజకవర్గంలోనే గెలిచే స్కోపు లేదు కాబట్టి మిమ్మల్ని ఎంపీ టికెట్కి మారుస్తున్నాం, మీరు ఎంపీగా పోటీ చేయండి అని అనబోతున్నారు అనేది కూడా సమాచారం బయటకు వచ్చింది. ఇదేదో పొమ్మన లేక పొగబెట్టినట్టుగా లేదు. ఒక వ్యక్తి 5 కేజీల బరువే ఎత్తలేడు అంటే ఒక నియోజకవర్గంలోనే గెలవలేడు అనే ఆ వ్యక్తిని 50 కేజీల బరువు నెత్తిన పెట్టుకో అంటే ఎంపీ టికెట్ ఇస్తాం తీసుకో, అక్కడ గెలుద్దు కానీ అక్కడ కృషి చేద్దు కానీ అంటున్నారంటే దాని వెనకున్న ఆంతర్యం ఏమిటి? పొమ్మన లేక పొగబెట్టినట్టు కాదు. ఇదే విషయం బొత్స సత్యనారాయణకు కూడా చెప్పబోతున్నారు, చెప్పే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా సమాచారం బయటకు వస్తూ ఉంది. సరే, ఇక మంత్రి బొత్స సత్యనారాయణ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది తీసి పడేస్తే, ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కోటరీ ఒకటి ఉంటుంది, ఆయన మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా ఉన్నారు. ఆయనకు కూడా టికెట్ లేదు అని చెప్పారు. మరి రామచంద్రారెడ్డి గారు ఏం చేస్తారో చూడాల్సిందైతే ఉంది. ఈ అన్నిటి వ్యవహారాల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే పార్టీకి ఎమ్మెల్యేకి రెండిటికి రాజీనామా చేశాడు. మోపిదేవి వెంకటరమణ వాళ్ళ వర్గీయులతో రాజీనామా చేపించి ఆయన సీఎం క్యాంప్ ఆఫీసులో మీటింగ్ కోసం ఎదురు చూస్తా ఒక చిన్న డ్రామా నడుపుతా ఉన్నాడు. అది వేరే విషయం. ఇక ఈ అన్నిటికీ పోతే ఇంకా చాలామంది పెద్ద లిస్టే ఉంది. గుడివాడ అమర్నాథ్, గుమ్మనూరు జయరాం ఇలాంటి వాళ్ళందరికీ కూడా టిక్కెట్లు లేవు అని చెప్పబోతున్నట్టుగా ఒక సెకండ్ లిస్ట్ పేరుతోటి కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. మరి వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి తను సొంతగా ప్రకటించే వరకు ఆ లిస్టులో ఎవరున్నారు ఎవరు లేరు అని అనుకుంటే, ఇంటర్నల్గా ఉన్న సమాచారం ప్రకారం ఎవరి పేరు వాళ్ళకి తెలుసు, వాళ్ళ పేరు ఉందా లేదా అనేది. మరి తెలియకుండా ఉంటుందా? ఎవరో ఒకళ్ళు వాళ్ళకి చెప్తారు కదా. అలాంటి వాళ్ళందరూ కలిసి రహస్యంగా ఒక సమావేశం అయినట్టు, అందులో మూకుమ్మడిగా మనం రాజీనామా చేసి జగన్ మీద ప్రెషర్ తీసుకురావాలి అని నిర్ణయించుకున్నట్టుగా ఒక సమాచారం బయటకు వస్తూ ఉంది. మరి అందులో ఎంత నిజం ఉంటుంది, లేదా అలా చేసినా కూడా అది జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ప్రభావం చూపుతుంది? వీళ్ళందరూ కలిసి రాజీనామా చేసిన జగన్మోహన్ రెడ్డి ఏమో లొంగుతాడా?
అసలు వీళ్ళ సమావేశంలో వీళ్ళు నిర్ణయించింది కూడా ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇది స్వయంగా తాను తీసుకున్న నిర్ణయం కాదు, ఆయన చుట్టూతా ఉన్న కోటరీ కొంత తయారైంది. అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ అనమాట. ఆ కోటరీ ఒకటి తయారైంది. వాళ్ళు తయారు చేసిన ఈ లిస్టు ప్రకారంగా మన అందరికీ టిక్కెట్లు ఇవ్వడం లేదు. అసలు తెలంగాణ ఎన్నికలు జరిగిన తరువాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం చెందిన తరువాత దాంతో అందరూ అలర్ట్ అయిపోయారు. ఎవరికి వాళ్ళు సొంత సర్వేలు కూడా చేయించుకున్నట్టుగా బయటకు సమాచారం వచ్చింది. వాటిలో తిరిగి మనం గెలిచే అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న దుష్ప్రభావం మొత్తం మన మీదే ఉంది కాబట్టి మనం తిరిగి గెలవం, అందుకని ఈసారి టిక్కెట్ వద్దులే అంటే ఎలా ఉంటుంది అని వీళ్ళు ఆలోచిస్తున్నంత లోపునే వీళ్ళ ఆలోచనలని గట్టిగా ఇసిరి సముద్రంలో పాడేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక లిస్టు రిలీజ్ చేసేసాడు. లిస్టు రిలీజ్ చేయటం అనేది కన్ఫామ్ కదా, అంటే మార్పులు చేర్పులు చేయబోతున్నాను అనేది కన్ఫామ్ కదా. కానీ ఈ ఎమ్మెల్యేలు మొత్తం వీళ్ళుగా వద్దు అనంటే అదొక గౌరవప్రదంగా ఉంటుంది. కానీ పైనుంచే ఈసారి మీరు గెలవలేరు కాబట్టి మీకు టిక్కెట్ ఇవ్వం అనంటే వాళ్ళకేం గౌరవప్రదంగా ఉంటుంది. అందుకని ఇకప్పుడు మళ్ళీ టిక్కెట్ల కోసం ఎగబట్టం మొదలుపెట్టారు. మరి ఈ డ్రామా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి నడుపుదాం అనుకున్నాడేమో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ రహస్య భేటీలో వచ్చిన అవుట్కమ్ అయితే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కోటరీ ద్వారా ఈ పేర్లన్నీ ఫిక్స్ చేయబడినాయి. వీటన్నిటిని జగన్ ఆమోదించాడు, వీళ్ళు చెప్పి ఆమోదింపజేశారు అని. అందుకని వాళ్ళందరి మీద కానీ జగన్ మీద కానీ ప్రెజర్ తేవాలంటే మనం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే బాగుంటుంది అని నిర్ణయించుకున్నారు. మరి వీళ్ళందరూ రాజీనామా చేస్తే జగన్ ఊరుకుంటాడా? జగన్ మాత్రం ఏం కరుగుతాడా? అసలు వైసీపీలో కోటరీ అనేది ఒక మిథ్య. ఆ విషయం ఈ ఎమ్మెల్యేలకు తెలిసినా తెలియకపోయినా మనం బయట ఉన్న మన ప్రజానీకానికి మాత్రం బాగా తెలుసు. జగన్ ఈజ్ ద సుప్రీం. జగన్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చచ్చినట్టు అమలు చేయాల్సిన పని వీళ్ళందరి మీద ఉంది. జగన్ ఏం దలుచుకుంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాలి. జగన్ ఏం పని చేయదలుచుకుంటే సిఐడి సంజయ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. ఇలాంటివి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా కోటరీ మేనేజ్ చేస్తుందా? అందులో ఏమన్నా అవకాశం ఉంటుందా? ఆలోచించుకోవటానికి కూడా ఒక అద్దు పొద్దు ఒకటి ఉండాలి. కాకపోతే వీళ్ళందరూ ఈ లిస్టు ప్రకారంగా హర్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి వాళ్ళకి చేతనైన పని వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇంతకు ముందైతే మాకు టికెట్ వద్దులే అనేవాళ్ళు ఇప్పుడు మీకు ఇవ్వంలే అంటుంటే ఎగబడిపోయి కాదు మాకు ఆ టికెట్ కావాల్సిందే, దానికోసం మేము ఏమైనా చేస్తాం అని చెప్పి ఇప్పుడు మూకుమ్మడి రాజీనామాలకు బయలుదేరితే మరి జగన్ ఏం చేస్తాడు? అదైతే చూడాల్సిన అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.